జరుగుచున్నవని ఎరుగుదము. స్తోత్రం. మీరు ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనిస్తే పరిశుద్ధుడైన పౌలు ఒక పాఠాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. ఈ జనవరి మరి 4వ పునరుద్ధానం, అంటే ఈ నెలకి ఇది ఆఖరి పునరుద్ధానం. ఈ యొక్క మరి నూతన సంవత్సరపు ఆఖరి మరి మొదటి వారము, మొదటి నెల ఆఖరి పునరుద్ధానంలో ఈ పౌలు ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. ఏంటి ఆ పాఠము అని మనం ఆలోచన చేస్తే, మళ్ళీ ఒకసారి మనం ఈ పాఠాన్ని చదువుకున్నట్లయితే పిల్లలు వాక్య భాగము, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారి యందు అనేక సహోదరులతో జ్యేష్ఠులైనట్లు దేవుడు వారిని ముందుగానే ఎరుగును. స్తోత్రం. అని వారు తన కుమారునితో స్వరూపము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును. స్తోత్రం. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే పరిశుద్ధుడైన పౌలు ఇక్కడ మనల్ని ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని చేత పిలువబడతారో, దేవుని చేత అనేకమైన అద్భుతాలు జరిగించుకుంటారో, వాళ్ళకంటే దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ వాక్య భాగము, దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్టుగా ఆయన సంకల్పము చొప్పున. అమ్మా వింటున్నారా? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అంటే దేవుని సంకల్పం. మరి ఆయన మన పట్ల ఆయనకున్నటువంటి సంకల్పము ఎటువంటిదో మనకు తెలియదు. తెలుసా? మనకు తెలుసామన్నా? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికంట దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. నిజంగా మనం ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారమైతే ఆయన మాటలో పడతాము, ఆయన ఆజ్ఞలో పడతాము, ఆయన ప్రేమించే వారుగా ఉంటాం. అందుకంటే సామెతల గ్రంథంలో 17వ అధ్యాయము, మీరు అదే 8వ అధ్యాయం 17 వచ్చిన ఒకసారి చదవండి. సామెతలు అదే 8వ అధ్యాయము 17 వచ్చిన. సామెతలు 8:17 వచ్చిన ఒకసారి చదివినట్లయితే 8వ అధ్యాయం 17 వచ్చిన. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. స్తోత్రం చెబుదామా? ఏంటంటే నన్ను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ వేరు, మానవులను చూపించేటువంటి ప్రేమ వేరు. ఈ దినాన మానవుల యొక్క ప్రేమ ఎలా ఉన్నాయా అంటే, ధనమున్న వాడిని ఒకలాగనో, ధనము లేని వాడిని ఒకలాగనో ప్రేమించేటువంటి సమాజం అయిపోయింది. అటువంటి సమాజంలో బ్రతుకుతున్న మనకి ఈ అంత్యకాలంలో ఇదిగోండి ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో ఎవరి యొక్క సంకల్పములో మనం బ్రతకాలంటే దేవుని సంకల్పంలో మనం బ్రతికే వరమై ఉన్నాం. దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన అవసరత మనకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, కాలాన్ని బట్టి మానవులు మారిపోతూ ఉన్నారు. కాస్త ధనం ఉందనుకోండి, ఆ ధనములో ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. ఎవరైనా కావచ్చు, అన్నడే కావచ్చు, తమ్ముడే కావచ్చు, మరి ఇంకా చూస్తే మరి అల్లుడే కావచ్చు, ఇంకా చెప్పాలి బామర్దులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ కాలంలో దేని బట్టి మానవులకి మరి ప్రేమ, ఒక మనిషి మీద ప్రేమ పెరుగుతూ ఉందంటే అతనుకున్న ధనాన్ని బట్టి, అతనుకున్న హోదాను బట్టి, అతనుకున్నటువంటి ప్రత్యేకమైన స్థితిని బట్టి ఎంత గొప్పవాడైనా అతను ప్రేమించడానికి ఇష్టపడతారు. దేనికని? స్తోత్రాలు. అతని దగ్గర డబ్బు ఉంది, అతని దగ్గర లెక్క పెట్టలేనంత ధనం ఉంది, కాబట్టి అతను మనం ఏం చేస్తామంటే ప్రేమించేవారమై ఉంటాం. ఒక చోట అంటాడు, ఇస్సాకు కూడా తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి కాలంలో ఏ విధమైనటువంటి మరి ఆ కరువు వచ్చిందో, ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు గెరార్ దేశానికి వెళ్ళి అక్కడున్న అబీమెలెకు రాజుని ఆశ్రయిస్తాడు. రాజును ఆశ్రయిస్తే రాజు అంటాడు కదా, నేను కూడా ఇది కరువు కాలం కదా నాయన అని చెప్పారు. అతను ఏమాత్రం వాళ్ళ ఇస్సాకుకి సహాయం చేయడు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 20వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అప్పుడు అంటాడు,
అయ్యా అట్లా కాదు, నువ్వు నా మాట విని నా సంకల్పము చొప్పున నీ నాయన చేశాడు కనుక నేను మీ తండ్రికి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాను, నా మాట విని అన్నాను. ఎప్పుడైతే ఇదిగో ఆ దేశంలో రాజును ఆశ్రయించాడో తన బ్రతుకు దినములని దరిద్రాన్ని అనుభవించాడు. ఎప్పుడైతే దేవుడు మాట విన్నాడో, దేవుడి సంకల్పంలోకి వచ్చాడో, ఆ వ్యక్తిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. చదువుతారా? ఆదికాండం 25వ అధ్యాయం లేదా మొదటిగా 5 వచ్చిన ఒకసారి చదవండి. 26వ అధ్యాయం 5 వచ్చిన ఒకసారి చదవండి. అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలన్నీను నా కట్టడలన్నీను నా నియమములను గైకొనే వారిని స్తోత్రం చెబుదామా? అంటే ఎందుకు మాట్లాడుతున్నా? భయవచనాలు మనం చదివితే ఒకసారి 2వ వచనం మనం చదవండి. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండము, నేను నీకు తోడయుండి. హల్లెలూయా. ఆ మొదటి వచనంలో చదివినట్లయితే మొదటగా ఎవరిని ఆశ్రయించాడంటే ఆ దేశంలో ఉన్న రాజును ఆశ్రయించాడు. కరువు కాలంలో ఆశ్రయించినప్పుడు రాజు అన్నాడు, నాయన నాకు లేదు ఇక్కడ, ఇంకేం సహాయం చేస్తాను అని మనుషుల్ని ఆశ్రయించాడు. మనుషుల ద్వారా ఏ విధమైనటువంటి లభ్యతలు దొరకల. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన సంకల్పము చొప్పున అబ్రహాముని దేవుడు పిలిచాడు కనుక ఇది అదే సంకల్పంతోనంట తన కుమారుని కూడా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మాటలు అర్థమవుతుందిగా? అబ్రహాము దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుడు సంతానమైనటువంటి ఇసాకు కూడా అదే కళ్ళు దృష్టితో చూస్తున్నాడంట. సభలు వెళ్దామా? మనము కూడా ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి నడుచుకుంటామో, దేవుని ఆజ్ఞను అనుసరిస్తామో, ఆ కృప, ఆ దయ, ఆ సంకల్పం మన బిడ్డల కూడా దేవుడు పంపుతాడు. దేవుడు అన్యాయస్తుడుగా, దేవుడు అన్యాయం చేసేవాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఎవరి మీద నిలిపాడు అంటే తన బిడ్డల మీద నిలిపాడు. ఎందుకు? అబ్రహాం అంటే దేవుని సంకల్పాన్ని గుర్తిరిగాడు, దేవుని చిత్తాన్ని గుర్తిరిగాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించాడు, ఆయన మార్గంలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు కనుక అబ్రహాముకి దేవుడు ఏది కూడా తక్కువ లేకుండా అబ్రహాముని దీవించాడు. ఆ దీవించడం అనుభవించిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే ఆయన ఆ జీలకర్రలో కూడా దశంభావం తీశాడంట. తెలుసా మీకు ఆ సంగతి? తెలుసా? అతను కొత్తిమీర, జీలకర్ర, కూరగాయలో కూడా దశంభావం తీశాడంట. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. వాళ్ళు నన్ను ఫ్యామిలీ పాస్టర్గా పెట్టుకున్నారు. వాళ్ళు నన్ను ఒక ఫ్యామిలీ పాస్టర్గా పెట్టుకున్నారు. ప్రతి శనివారం 4 నుంచి 6 వరకు వాళ్ళ ప్రేయర్ హాల్లో ప్రార్థన చేయాలి. ప్రతి శనివారం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. కోర్టు కేసు కొట్టేసేవాడు. ఇంకా చూస్తే కొన్ని పరిస్థితులు వచ్చి వారికున్న పరిధుల నుంచి దేవుడు వాళ్ళ వ్యాపారం అంటే వాళ్ళ పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ ఉన్నాయి, బాక్సులు, మనకంటే పెద్ద పెద్ద బాక్సులు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారే, ఈ డీజే బాక్సులు చూసారా? అలాంటి బాక్సులు మన ఇండియాలో దొరకవు. ఆ బాక్సులు, ఆ సౌండ్ సిస్టమ్ మన ఇండియాలో దొరకదు. అది ఇప్పుడు దేనిమిట్లేరా మరి చాలా దూరం. కోయంబత్తూరు అమ్మ పేరున్నారు, ఎప్పుడన్నా కోయంబత్తూరు ఊరి పేరున్నారా? ఒక రాత్రి ఒక పగలు ప్రయాణం. ఆయనతో కలిసి 2 సార్లు వెళ్ళింది. ఫస్ట్ ఏమో ఆయన అదే పోప్ కంపెనీ పేరు పోప్ కంపెనీ. ఆ పోప్ కంపెనీలో కీబోర్డ్ కొన్నాడు. ఆ కీబోర్డ్కి ఆ సౌండ్ అందించే కాయిన్ ఒకటి ఉంటుంది. ఆ కాయిన్ పోయింది. దాని ఖరీదు ఎంత? 200. మన ఆంధ్రాలో అన్ని సార్లు తిరిగారు, మన 2 తెలుగు రాష్ట్రాలు తిరిగారు, ఎక్కడ దొరకలా. వాళ్ళకి ఫోన్ చేస్తే మా సామాన్ ఎక్కడ దొరకదు, ఇక్కడ కావాల్సిందని స్తోత్రం కదా. ఆ కీబోర్డ్ తీసుకొని వెళ్తే ఆ కీబోర్డు ఖరీదు 1,50,000. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఖర్చు పెట్టింది అంతా, మేము వెళ్ళేటప్పుడు పెట్రోల్ ఎంత కాలేదు కారుకి, మా దారి ఖర్చు ఎంత, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి
ఒక రాత్రి ఒక పగలు, ఒక రాత్రి ఒక పగలు. మరి ఉదయకాలం టిఫిన్ ఖర్చు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం భోజనం. ఎక్కడ నిద్ర వస్తే పక్కన పెట్టుకొని కాసేపు ఒక గంట 2 గంటలు పడుకొని మళ్ళా ప్రయాణం కొనసాగిస్తాం. అట్లాగా ఇలా రాను ఒక రాత్రి పగలు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక రాత్రి ఒక పగలు. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కీబోర్డు గబగబ చేశాడు. 10 నిమిషాలు చేశాడు. 200 తీసుకున్నాడు. ఏంటంటే మన దగ్గర తిరిగాను మాస్టర్ గారు మనకు దొరకలేదని. రెండోసారి తీసుకెళ్ళాడు. రెండోసారి ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ వాక్యం చెప్పడానికి తీసుకెళ్ళాడు. నేనేమో మామూలుగా మనం తెలుగులో చెప్తున్నాను, వాళ్ళకి అర్థమైతే ఆయన భాషలో వాళ్ళకే చెప్పాడు. తత్వమానం చేశాడు. స్తోత్రం హల్లెలూయా. అటువంటి పోపు సామాను బయటకు వెళ్ళినప్పుడు దాంట్లో వచ్చిన వాటిని దశభాగం చేసి 40, 15, 15 అట్లా మన దశభాగం ఇచ్చేవాడు. చిన్న హల్లెలూయా. నన్ను దేవుడు పిలిచాడు. మీరు అత్తించి నాకేంటి? నువ్వు అందించినా, ఒక మనిషి మీద గౌరవం లేకుండా నువ్వు అందించినా అది అనవసరం. నేను బాధపడతా నీ దగ్గర ఉన్నా కూడా అది నీకు దీవెన కాదు. మనస్ఫూర్తిగా సేవకుని ప్రేమించి ఇస్తావా? దీవెన. స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ఆయన అంటే పరమ భాష గారితో ఆయనతో మాట్లాడుతాను చూసి కవిక్కని రోజు జరిగేది. నా సొమ్ము అక్కడ పెట్టి పారిపోయి వచ్చేసాడు. నాకు అవసరం లేదు. స్తోత్రం చెబుతాం అన్నాడు. ఇంత పట్టుదల కలిగి నేను దేవుని సేవకున్నా, రోషం కలిగిన దేవుని కలిగి ఉన్నాను. స్తోత్రం చెబుదామా? ఏ దేవుడు రోషం కలిగిన దేవుని బిడ్డలమైన మనం ఎట్లా ఉండాలి? హల్లెలూయా. ఆ రోషం కలిగిన దేవుని సేవకుడే, దేవుని యొక్క దాసుడే ఈ అబ్రహాము. రోషం కలిగిన బ్రతికాడు కనుకనే తన దీవెన తన కుటుంబం మీద దేవుడు విడుదల చేశాడు. 26వ వచనం, 12వ వచనం ఒకసారి చదవమా. ఏ విధంగా దేవుడు దీవించాడు? విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. కనుక మనుషులు గొప్పవాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆ మనుషులు గొప్పవాడాయెను. అతను మిక్కిలి గొప్పవాడయ్యే వరకు ఏంటంట మనకు అట్ట కాదు. బాప్టిజం తీసుకున్న సంవత్సరంలో అందరం ఎక్కాలి. హల్లెలూయా. క్రమంగా అంటే ఇప్పుడు మన మెట్లు ఉన్నాయి. 8 మెట్లు ఉన్నాయి. మందిరం ఎక్కడానికి పైకి 4 మెట్లు ఉంటాయా? కింద నుంచి ఒక ఎగిరి పైకి నువ్వు ఏమైంది? కాలు చేయగలగడం లేదంటే ముందు బాగడం జరిగింది. మన ఇంటి ఎదురుగా పాస్టర్ గారు ఆయన ఉన్నారు. మన చర్చి ఎదురుగా అక్కడ ఆయన చెప్పులు అరిగిపోయింది చెప్పులు వేసుకొని నడుపుతున్నాడంట. ఈ జారి కింద పడితేనే ఎముక చిన్న బ్యాచ్ అయ్యింది. ఆ 5 మెట్ల నుంచి ఒక్కసారి నేను వెళ్ళిపోవాలి, టైం అయిపోయిందని ఒక్కసారి ఎగిరేవారు మందిరంలో. ఏమైంది? అట్లా ఎగరకూడదు. స్తోత్రం చెబుదాం. అట్లని మనం లిఫ్ట్ ఎక్కకూడదు. మెల్లిగా క్రమాన ఒక మెట్టు ఆ మెట్టు ఎక్కే దాంట్లో ఉంటుంది అసలైన దీవెన. స్తోత్రం. నాకు ఒక్కసారి రావాలని కోరుకోకూడదు, కానీ క్రమాన దేవుడు అంచులంచులుగా దీవించాడంట ఇసాకుని. కారణం చెప్పండి. దేవుని సంకల్పంలో ఇసాకు నాయన ఉన్నాడు, అంటే అబ్రహాము ఉన్నాడు. దేవుని సంకల్పాన్ని బట్టి పిలువబడిన వారిని దేవుడిగా అక్కడ అన్నాడు కదా. ఏమన్నాడు? ఆ వచనంలో 28వ వచనం ఏమన్నా? దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదుము. స్తోత్రం. అబ్రహాముని దేవుడే పిలిచాడే, మనుషుడు పిలవలేదు. అందుకే పరిశుద్ధులైన పౌలు అంటాడు గలతీ పత్రిక 1:1 వచనంలో. ఒకసారి చదవండి, త్వరగా వెళ్తాను. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 1:1 వచనంలో, ఏ మనుషుల వలనైనను కాక, మనుషుల మూలమైన కాక, ఏ మనుషుల వలనైనా కాక, యేసుక్రీస్తు వలనే ఆయన మృతులలో నుండి లేచిన కనుక తండ్రి అయిన దేవుడు హల్లెలూయా. ఏ మనుషుల వలనైనా కూడా కాదు, కానీ ఇదిగో
కొంతమంది మాకు అనేకమైన సలహాలు ఇచ్చారు, కానీ ఆ బ్రతుకు నాకు అనవసరం అనుకున్నా. స్తోత్ర హల్లెలూయా. ఒక ఆమె ఉంది, అన్నా నీకు తెలిసిన సేవకులు చాలామంది ఉంటారు కదా, నేను వడ్డీలు ఇస్తానన్నా, తక్కువ వడ్డీ 3 రూపాయలకి తిప్పు, నీకు ఎంతకంత దాంట్లో దశంభాగం ఇస్తాను. దేంట్లో? వడ్డీ సొమ్ములో నాకు దశంభాగం పెడతాను. నాకు వద్దులే అమ్మా, నాకు ఇచ్చేది ఎంత అని ఇస్తాను. స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. దేవుడు మనల్ని అలా అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదండి. కరువు కాలంలో కూడా ఇస్సాకు దేవుడు ఏం చేశాడు? కరువు కాలంలో దేవుడు ఏం చేశాడంట? ఆదేశములో ఇస్సాకు విత్తనము చేతపరుచుకొని ఆ సంవత్సరం 100 పంట కోసను. అబ్రహాముని దేవుడంట గొప్పవారిగా చేశాడు. ఇంకా వచ్చిన మనం చదివితే ఏమి లేని వారు కట్టు బట్టలతో వెళ్ళిన ఆ వ్యక్తి కనుక బహు జనాంగాన్ని 10 మనుషులు దేవుడు ఇచ్చాడంట. చదువమ్మా, చదువు. అతన్ని ఆ సంవత్సరము 100 ఫలము పొంది యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్య. అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. అతనికి గొర్రెల ఆస్తిను, గొడ్ల ఆస్తిను, దాసులు, గొప్ప సమూహమును దేవుడు. ఈరోజు నీకు ఏమి లేకపోవచ్చు, నువ్వు అనేకమైన మనుషుల చేత నువ్వు నిందించబడవచ్చు, కానీ రానున్న దినాలలో ఆయన సంకల్పం చొప్పున బ్రతికితే దేవుడిచ్చి గొప్ప దీవుని చూస్తావు. ఒంటరి వాడైన ఇస్సాకుని దేవుడు ఇచ్చాడంట. ఇంకా చూస్తే శత్రువులు అసూయ పడ్డారంట ఆ ఇస్సాకును చూసా. కింద వచ్చిన చదువా. ఫిలిష్తీయులు అతన్ని చూచి హల్లెలూయా. ఏంటంట? ఇస్సాకు దీవెన ఎలా ఉంది? ఎట్లా ఉందంట అమ్మా? ఎట్లా ఉంది? ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకి శత్రువులు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకి శత్రువులు. కానీ ఆ ఫిలిష్తీయులే అసూయపడి అంతగా దేవుడు ఆశీర్వదించాడంటే మరి దేవుడి సంకల్పంలో ఆయన ఎంత ఒదుకుంటాడు. దేవుడి సంకల్పం చొప్పున ఆ వ్యక్తి ఎంతగా కృప కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించేయండి ప్రియ దేవుని సంగమా. మనం ఎందుకు దీవించబడట్లేదంటే ఆయన సంకల్పంలో మనం నిలబడట్లేదు, ఆయన పిలుపుకు మనం లోబడట్లా. అందుకే మనము దేవుని చిత్తానుసారంగా ఎదగలేకపోతున్నాం. మన సొంత ఆలోచనలు ఎక్కువ, మన సొంత ప్రయత్నాలు ఎక్కువ. దేవుడు లేకుండా నువ్వు వెళ్ళి ప్రయత్నాలు చేసినా ఏమి నీకు ఫలితం ఉండదు. దేవుని మాట వినకుండా, దేవుని లోపడకుండా, ఆయన సంకల్పంలో నిలబడకుండా నువ్వు ఎంత సంపాదించినా అది సున్నే. హల్లెలూయా. కొంతమంది అయితే తిరిగిరా, కొంతమంది వారికి కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గర్విస్తారు. మాకు ఒక ఆయన వస్తాడు, బంధువు, బయటోడు కాదు, బంధువు. ఆ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగమే, కొడుకు గవర్నమెంట్ ఉద్యోగమే, మెడికల్ ఫీల్డ్. మాట్లాడుతూ అంటాడు, అయ్యా ఎక్కడ మంచి ఇల్లు ఉందా చూడు, 15,000 అయినా పర్వాలేదు. ఏనంటా అమ్మా, ఏనంటా ఒక ఇల్లు చూసిరాబో అన్న. ఇది మాకేం సరిపోతే, మాకు డబ్బులు కట్టి మంచాలు 4 ఉన్నాయి అంటాడు. ఎన్నోన్నాయంట వాళ్ళ జీతాలు ఎంత, బద్దాలు ఎంత తెలియదు, కానీ 15,000 18,000 అద్దె కడతారంట. వచ్చినప్పుడల్లా ఏదన్నా మంచి చెడ్డ మాట్లాడతాడేమో అనుకుంటా, ఏమన్నా వాళ్ళ అబ్బాయి కట్టి అద్దె గురించి చెప్పుకుంటారు. ఎవరు కావాలి? నువ్వు దేవుడు లేకుండా, దేవుడి సంకల్పం లేకుండా నీకు ఎన్ని లక్షలు ఉంటే ఏంటంట? నెలకు ₹1,00,000 సంపాదించి ఏంటంట? దేవుడి సంకల్పం లేనప్పుడు దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? దేవుని సంకల్పం చెప్పరా. నాకు తెలిసిన ఒక కాంబినేషన్ ఉన్నాడు. ఈ పెద్ద మిస్టర్ అయినా అంటే పెద్ద కాంట్రాక్టులు తీసుకున్నాడు. పెద్ద కాంట్రాక్టులు తీసుకున్నప్పుడు ఆయన కింద ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాడు. అమ్మా, ఆయన కింద ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాడు. ఈ అసిస్టెంట్ని ఏమంటారంటే వాళ్ళ కింద మరి ఏమన్నారో తెలియదు, కానీ అంటే సబ్ కాంట్రాక్టర్ కాదు, కానీ తను సూపర్వైజర్ చెప్పాలి. అమ్మా, సూపర్వైజర్ పెట్టుకున్నాడు. ఈ సూపర్వైజర్ ఏం చేస్తారంటే బిల్ సర్కిల్ దగ్గర, తర్వాత ఇంకా విజయనగర్ దగ్గర కొంతమంది పన్నులు ఉంటారు. ఈ పన్నులు పిలుచుకొచ్చి
అక్కడ మాట్లాడుకుంటాడు తక్కువగానే 700కో 800కో మాట్లాడుకుంటాడు కూలి. ఎక్కడికో 1000 రూపాయలు చెప్తాడు. ఎంత కాంట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఈ నెలలుగా మరి ఈ నెలకి చిన్నపిల్లడు కాదు కదా, కాంట్రాక్టర్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వస్తాయి. వచ్చినప్పుడు మనిషి 1000 రూపాయలు ఏంటో రానంటున్నారు అయ్యా అని చెప్తారు. వాళ్ళకి ఇచ్చేది 600, 400 నొక్కేస్తారు. అక్రమ సంపాదన నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. దాన్ని బట్టి గర్వించేవాడు ఉన్నారు. ఒక ఆయన కాంట్రాక్టర్ అయితే మా ఊడంటే ఆంట అనుకుంటా ఉంటాడు. ఆయన ముందు ముసలి స్తోత్రం జిల్లా పాపం పండింది. ఆ పైన తలకాల మీద వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్కి వచ్చాడు. స్తోత్ర పెద్ద ఆపరేషన్ జరిగితే దగ్గర 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాయి. ఈ 3 నెలలకి 1 కోటి రూపాయలు అయింది. దేవుడు పిలుతాడు తొందరపడకూడదు. స్తోత్రం లేదుగా. అందుకని అన్యాయశ్రీ మనకు అవసరం. ఎంత అన్యాయంగా వచ్చినటువంటి ఆ సిరి సంపదలో మనతో అందుకు ఒక ఆయన అంటాడు, గంటాలొద్దు మెప్పులొద్దు ధనము నాకు వద్దే వద్దు, గంటాలొద్దు మెప్పులొద్దు ధనము నాకు వద్దే వద్దు. అందుకని మనుషులు వైపు మనం చూడకూడదు. ఇక మనుషులు మనకి ఏం చేయగలడు. కానీ మనం మీటింగ్ పెట్టాను, మన మీటింగ్ పెడితే ఇదేమిరా ఎవరో ఏదో ఇస్తారని ఆశపడలేదు. కానీ 18,000 రూపాయలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మన సామాన్యాన్ని మనయే 18,000 రూపాయలు. దేవుడు సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఏం చేస్తాడు, సంవత్సరం సమకూరుతాడంట. ఆ రోజు వంటమేశ్వరి ఏం చేశాడు, మనకి ఫస్ట్ యానివర్సరీ వచ్చి వంటడే తెలుసా. ఆ జగదీష్ అన్ని కొనిచ్చాడు. మీకు సామాన్యాన్ని కొనిచ్చాడు, సరుకులన్నీ కొనిచ్చాడు. మీకు ఎందుకన్నా మీరు వెళ్ళిపోండి వస్తానన్నాడు. 2ంటికి ఫోన్ చేశాను, అయిపోయింది వస్తానన్నాడు. 2ంటికి ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్. 2:30కి ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్. కొన్ని ఏంటో వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు ఇంకా వంట దగ్గర ఉన్నాడన్నా ఏం చేయాలి. ఇక లాభం లేదని తెలిసిన మాస్టర్ గారికి ఫోన్ చేసి అన్న ఇట్లా సంగతి అన్న వాళ్ళు నీకు కూడా తెలిసిన వాళ్ళ చర్చిలో వాక్యం చెప్తావు, వాళ్ళు నీకు కూడా తెలుసు అంటే చూసేది కానీ గుర్తుంటుందన్నా, మనిషిని చూస్తే గుర్తుపడతాను పంపించన్న. పాపం వచ్చారు, 5:30కి వచ్చారు. కరెక్ట్గా మనం ప్రార్థన టైంకి కొన్నాం అని చేశారు. ఇలా వాళ్ళు అడుగుతూ బాగానే అడిగారు. 1200 ఇచ్చారు. చాలా అయ్యాయి. స్తోత్రం చెప్తామా. ఇద్దరు వచ్చారు, భార్య భర్తలు వచ్చారు. చక్కగా వండుకొని వెళ్ళిపోయారు. వేరే దొరుకుతారా? దేవుడు సంకల్పం చొప్పున మనం ఏది చేసినా దేవుడు సమస్తం సమకూడి జరిగిస్తారు. ఏదైనా సరే నువ్వు ఏ కార్యక్రమైనా నువ్వు ప్రారంభించు. మొదటిగా ప్రారంభించే వ్యక్తి దేవుడి సంకల్పంలో ఉండాలి. దేవుడి సంకల్పంలో ఉంటే దేవుడే తన కార్యం చేసుకుని ఆయన ప్రేమించే వారిగా ఉండాలి మొదలుగా. రెండోది ఆయన సంకల్పం మనం గుర్తెరిగే వారిమై ఉండాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి అదే రోమపత్రిక 20వ అధ్యాయము 35-36 వచనాలు చదువుదాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, కట్టమైనను మనల్ని ఎవడు ఎడబాటు చేయను. హల్లెలూయా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమైనను, శత్రువైనను, శ్రమైనను, శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవయ్యా. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా. హల్లెలూయా. ఆయన ప్రేమ నుండి, ఆయన దయ నుండి, ఆయన కృప నుండి ఎవరైనా మనం నిలబడగలరా? ఆ ధైర్యం ఎవరికైనా ఉందంటే లేదు. దేవుళ్ళరా ధనానికిలోనే దేవుని కృపను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ధనానికి అమ్ముడుపోయి, ధనాన్ని ప్రేమించి
ఒక ఆయన మరి మన బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మీకు తెలుసా? గాడితో బుద్ధి చెప్పించుకున్నాడు. ఎవరు? గాడి బుద్ధి చెప్పినా బుద్ధి రాలి ఆ పై. ఎవరైనా బిలాము ఎటువంటి ప్రవక్త అంటే చెయ్యబెట్టి ఎవరైనా దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరైనా క్షమిస్తే వాళ్ళు క్షమించబడతారు. అటువంటి కృపా బిలాముకు దేవుడు వచ్చాడు. బాలాకు తన జనాన్ని బిలాము దగ్గర పంపించి, అయ్యా శత్రువులు మాకు ఇశ్రాయేలు శత్రువులు, నువ్వు వచ్చి ఒకసారి ఇల్లు అమోరీకులు ఇశ్రాయేల్కి అమోరీకులు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దెబ్బకి అమోరీకులు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకని ఇశ్రాయేల్ దెబ్బకి అమోరీకులు తట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేవుని చిత్తంలో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సంకల్పంలో ఉన్నారు. ఇశ్రాయేల్ ఎవరయ్యా అంటే అబ్రహామును చూపించే సైన్యము. ఈ సైన్యం పక్షాన దేవుడు ఉన్నాడు. ఆ సైన్యాన్ని దీవించడానికి బిలామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ బిలాము ఏం చేశాడంటే రివర్స్. బాలాకు మాటలు విని దేవుడు వెళ్ళొద్దని 2 సార్లు చెప్పాడు. 3సారి విచారణ చేయక ధనమే లోకం అనుకున్నాడు. ధనమే స్థిర సంపదలు నాకు చాలు అనుకున్నాడు. ప్రేమ అనురాగాలు వదిలిపెట్టాడు. కొంతమంది ధన సంపద వరకు దేవుడు రక్త సంబంధాన్ని వదులుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ధనం గల వారిని చూసి ఒకరినొకలాగా ఇంకొకరినొకలాగా చూసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నాకు తెలిసినటువంటి కుటుంబం ఉంది. ఉద్యోగం కలిగిన కుమారుని ఒకలాగా వస్తారు, కూలి పని చేసుకుని కుమారుని ఒకలాగా వస్తారు. 2 నీకల్లేగా, 2 సరైన కళతో చూడు, గుడ్డి కళతో చూడాలి. ఒక పిల్లడు అంట అమ్మాయిని ప్రేమించాడంట. ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయిని ప్రేమించాడమ్మా, అదంటే నాకు ఇష్టం అన్నాడంట. ఓహో, నా కొడుకు సక్కకున్నాడు, ఎంత సుందరవతిని ప్రేమించి ఉంటాడో ఒక్కసారి ఇంటికి తీసుకురా నాన్న అంట. ఏమంది? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి తలంచుకుందని చెప్తాడు. తలంచుకుంది. మా అమ్మ వచ్చింది, మా అమ్మ కాళ్ళకి దండం పెట్టాను. సరే ఇంట్లో కాళ్ళకి దండం పెట్టి అత్తయ్యా అన్నాను. అత్తయ్యా అన్నాను. మా అమ్మ ఏంటి ఎదుగుతుంది రాదే బాబుగా, ఇది ఎవరు దొరికిందో నీకు అంటుంది. చూసేది అత్తకేలే. అత్తయ్య బాగున్నా అందులో అత్తయ్య అంటుందంట. ఒకటి నాయన నాకెళ్ళి చూస్తుందా, పక్కన వెళ్ళి చూస్తుందా? అది ఇక్కడ దాన్ని అక్కడ పెళ్లికి తీసుకెళ్ళావు అనుకోరా. పెళ్లి తీసుకెళ్తే ఒకవేళ నీతో మాట్లాడతారు చూసినానికి, ఓహో ఈ అమ్మాయి నన్ను చూస్తుందని ఎవరైనా పోసి కొడితే స్తోత్రం చేయమ్మా. మన కుటుంబంలో ఏం కావాలి, ఎక్కడ దాన్ని ప్రేమించేవాడు. అమ్మా నువ్వు ఆ తను మాకు చాలా మంచిది, నా కళతో చూడు అన్నాడు. ఏమంటాడు? అమ్మ తను మాకు అమ్మాయి చాలా మంచిదమ్మా, నా కళతో చూడు. అట్లాగే సరైన కళతో చెప్పాలి. ఉద్యోగం ఉన్న కొడుకున్న ప్రీతిగాను, కూలి పని చేసుకున్న కొడుకున్న ప్రీతిగాను, ఇదేమిరా ఉద్యోగం చేసేటువంటి కూతురు భర్తను ఒకలాగను, కూలి పని చేసుకునే కూతురు భర్తను ఒకలాగను చూసే విధానంలో దీన్ని ఏమంటారంటే ధనదాహం అంటారు. హల్లెలూయా. ధనదాహం అసలు ఉండవాడు. నీ కడుపును పుట్టిన బిడ్డలే అలాగే మన దేవుడు కూడా వేరుగా చూడరు. ఎవరైతే ఆయన సంకల్పంలో ఉంటారో వాళ్ళ కుటుంబాన్ని నిండాగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఏ మేలు తక్కువ చేయాలి. సమస్యను దేవుడు సమకూర్చి నడిపిస్తాడు. నడిపించే దేవుడే కానీ ఆయన కృప చూపుతాడు. ఈ రోజున కుటుంబాల్లో ఎందుకు కలతో, ఎందుకు గొడవలు అని అంటే ఉద్యోగం ఉన్న కొడుకున్న ప్రీతిగాను, ఉద్యోగం లేని అల్లున్న ప్రీతిగాను, ఉద్యోగం చేసే అల్లున్న ప్రీతిగాను, ధనమున్న అల్లున్న ప్రీతిగాను, ధనం లేని అల్లున్న ప్రీతిగాను, లేదా ఇదేంటిరా ధనమున్న అన్నను ప్రేమించే ఒక విధంగాను, ఆ ధనం లేని తమ్ముడిని ఒకలాగా ప్రేమించేటువంటి విధానం దేవుళ్ళు లేదు. స్తోత్రం చెబుదామా? ఎన్నోసార్లు ఎంతోమంది చెప్తూ ఉంటారన్న, మా అన్నకు ఉద్యోగం ఉందన్నా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు, అన్న మా తమ్ముడికి ఉద్యోగం ఉందన్నా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు. అది ఇచ్చింది దేవుడే, గ్రహించాలి. ఆ ఏర్పాటు చేసిన వాడు దేవుడే. ఎందుకు నీలో మార్పు? ఎందుకు దేవుళ్ళు కావాలిగా?
ఉందా దేవుడు ఉందా? ఎంత ప్రార్థన చేస్తే దేవుడికి ఒప్పించాడు, ఎంత ప్రార్థన చేస్తే నీకు పని ఆ ఉద్యోగం చేసేటువంటి స్థితి నీకు ఇచ్చాడు. స్తోత్రం. ఒక ఆయన ఉన్నాడు తోటలో, 1,50,00,000 పెట్టి ఇల్లు కట్టాడు. బంధువులే 1,50,00,000 గవర్నమెంట్ నుంచి 7,00,000 కాలేజీలు 10,00,000. ఏ పేపర్ అయినా నీకు రావాల్సిందే. అర్థమైందా? ఒక సంవత్సరం పెడితే అసలు సంపాదన. నువ్వు 1 కోటి కాదు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా దాన్ని సంపాదన దోచుకోవడం. స్తోత్రం. లేదు ఒక కబురు చెప్పగలిగితే నా పక్కన నా కుర్చీకి సందులో వేసుకున్నాను. ఇప్పటికి బొమ్మలు తగ్గలేదు. చాపండి. నా దేవుడు ఇచ్చేటువంటి దేవుని కింద వెళ్ళ నీ ఉద్యోగం అంట. దేవుడు లేని నీ బ్రతుకులో నీకు ఎంత ధనం ఉంటే నీ బ్రతుకు నా బ్రతుకు చాలా తేడా. ఏ టైంకి ఎందుకు కావాలో దేవుడు నాకు ఇస్తాను. నీకు ఉద్యోగం రావాలి, నువ్వు తెచ్చుకోవాలి. నేను అట్టే కదా ప్రభావ నాకు ఫలానా అవసరం ప్రభావ అంటే దేవుడు ఎవరో ద్వారా దేవుడి కార్యమో. నేను కలిగిన స్థితి గొప్పదా, నీ స్థితి గొప్పదా? ఒకసారి ఆలోచించు. నాలో ఉన్న దేవుడు గొప్పవాడా, నీకున్న ఉద్యోగం గొప్పదా? అందుకంటే లోకము కంటే నీలో ఉన్నవాడు, స్తోత్రం, లోకము కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన సంకల్పం చెప్పిన బ్రతుకు దేవుని ఇస్తాడు. ధనదాహం వైపు చూడమాక, ధనవంతుల వైపు చూడమాక, ఎవరో ఏదో ఇస్తారని చూడమాక. ఎవరు ఏమెవరు. అబ్రహాము దేవుడు ఏం చేశాడు? తన తండ్రికి చేసిన వాగ్దానాన్ని తన కుటుంబానికి దేవుడు పంపాడు. ఆ దేవుని అన్నిటికీ అనుభవిస్తుంది. లేదా ఇంకా మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, ఆయనకి సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి దేవుడు ఏం చేస్తారో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. చదవండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల వరకు. మీరు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కీరోతు వాగు యొద్దకు దాగి ఉండము. అలాగునే నీకు ఆ వాగు నీరు తాగుచు అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాగోలమునకు ఆజ్ఞాపించుదని అతను తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు యొద్దకు నివాసము చేసును. అక్కడకు ఉదయమందు రొట్టెలను మాంసమును అస్తమయమందు రొట్టెలను. హల్లెలూయా. ఎవరిని గురించి ఇక్కడ చెబుతా ఉన్నాడు? ఎవరైనా ఆ మనిషి ఎవరు? అమ్మా అయ్యో బాబు, బైబిల్ అంతా చదివి యేసుప్రభు మరి ఎవరు అన్నారట. హల్లెలూయా. చెప్తారా? బైబిల్ అంతా చదివి యేసుప్రభు ఎవరు అన్నారంట. ఎవరంటే ఇదే ఏలియా. ఎవరో ఏలియా ఆ దేశంలో వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడదాం. ప్రభుని అడిగాడు, ప్రభా మరి ఏంటి నాయనా అంటే, నువ్వు నా చిత్తానుసారంగా ఉన్నావు, నా సంకల్పంలో ఉన్నావు కాబట్టి నీ ఎడల నేను సంవత్సరం సమకూరుస్తాను, భయపడమాక. యోర్దాను నదిగా ఎదురుగా ఉన్నాడని కీరోతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ ఏతి నీళ్ళు తాగుతూ ఉండు, కాహోరం చేత నీకు ఆహారాన్ని పంపుతాను. వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు. ఏనంటా? వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు. ఇతని పట్ల ఏదైతే వాగ్దానం చేసినా వాగ్దానాన్ని నెరవేర్చాడు. వాగు దగ్గరికి వెళ్ళాడు. మరి ఉదయము సాయంత్రము రొట్టెలో మాంసంతో కూడిన ఆహారాన్ని వేడి ఆహారాన్ని పెంచాడు. ఒకసారి మన ఊళ్ళో జరిగింది ఈ సంఘటన. అమ్మా వినండి. మన ఊళ్ళోనే
ఎంత తెలుసా? అయ్యా మా ఇంట్లో టిఫిన్ చేసి ఆందోళన అయింది నాన్న, ఒకసారి రాయండి అయ్యా అని తీసుకెళ్ళింది. సరే కానీ ఇంటికి వెళ్ళింది. పూరి వేసింది, పూరి కూర వండుతుంది. ఒక ప్లేట్ అక్కడ పెట్టింది. స్టవ్ పొయ్యి 2 పొయ్యిలు ఉంటాయి కదా, ఒక పొయ్యి మీద పూరి కూర ఉంటుంది, ఒక పొయ్యి మీద పూరీలు వేసి ప్లేట్లు అక్కడ పెట్టింది. కాకి ఎక్కడి నుంచి వచ్చిందో మామూలు నుంచి లాంకి వెళ్ళింది. సరే లాంకి వెళ్తే నీ కాకి ఇంట్లోకి వెళ్ళింది. అక్క కాకి వచ్చింది అక్క అన్న. ఆమె లేదు, యువతల వేదలోకి వచ్చింది. యువతల వేదలోకి రావడం వేరు కూడా. ఫోన్ అయితే నేను ఫోన్ మాట్లాడుతున్నాను. ఫోన్ అయిపోయింది, కాకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు 2 రొట్లు అంట నోటితో కనిపించుకొని వెళ్ళిపోయింది. ఏంటంట నేను అనుకున్నాను, అప్పుడు కలర్ చూశాను నేను. ఏవి కూడా ఎట్లాగే తీసుకెళ్ళి అలే చెబుదామా? దేవుని సంకల్పం చొప్పున మనం బ్రతికితే కాపుల ద్వారా దేవుడు పోషిస్తాడు. ఆయన సంకల్పంలో ఉండాలి. అది ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ ఎప్పుడైనా కూడా రానున్న దినాల్లో నీకు ఏ శ్రమ వచ్చినా కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు. నాకు అది లేదు కదా, ఇది లేదు కదా, గత కాలం ఎంతో నేను విచారణ చెందానో నాకు ఏమి లేదు అనుకుంటున్నావేమో. మొదటగా నీకేమి ఉండకపోవచ్చు, కానీ దేవుని సంకల్పం చొప్పున బ్రతికితే గొప్ప దీవెన నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళు ఎండిపోయినాయి అంట, వాగు ఎండిపోయింది. ప్రభు నా సంగతి ఏంటన్నాడంట. ఏమన్నాడు అమ్మ? ఏమన్నాడు? నీళ్ళు ఎండిపోయింది, వాగు నీళ్ళు లేవు, ఇక నీళ్ళు ఎండిపోయింది. ప్రభు నా సంగతి ఏంటి ప్రభు అంటే దేవుడు ఏం చెప్పుకుంటాడు అమ్మ? ఏం చెప్పుకుంటాడు? నీరు త్రాగుదువు, అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను ఖగోళములను ఆజ్ఞాపించింది అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున అక్కడ ఖగోళములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును. 11వ వచనం ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా అందుకు అతడు లేచి సారెపోతులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా అక్కడ ఏముంటుందంటే వాగు ఎండిపోయి ఉండదండి. వాగు ఎండిపోయి కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. ఏమైందంట? ఇక తాగడానికి నీళ్ళు, ఆహారం మరి రావట్లా. ఏం చేయాలి? ప్రభుని అడిగారంట, ప్రభు ఏంటి ప్రభు నా పరిస్థితి అంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి. ఇలాగ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపోతోను ఊరికి పోయి అతడు ఉండుము, నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. హల్లెలూయా. నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను చూడండి. దేవుని సంకల్పంలో ఉన్నాడు కనుక కరువు కాలంలో కూడా దేవుడు పోషించాడు ఆ వ్యక్తిని. విడిచిపెట్టగా ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో కానీ మన జీవితంలో కానీ ముందు చూపు మనకు కావాలి. ఏం కావాలి? ముందు చూపు మనకే కావాలి. ఎవరికి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఒక ఆయన ఉన్నాడు, మరి పిల్లలు మనల్ని కూడా చెప్పాను. ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి కూలి పని చేసుకుంటాడు. రోజుకి 600-700 వస్తాయి. ఆ లావుడి ఇళ్ళలో పని చేసుకుంటుంది. 1,00,000 అప్పు తెచ్చాడు. కూతురు పెద్ద పిల్లలు. అమ్మ అంటున్నారా? ఎంత వడ్డీకి? 5 రూపాయల బిల్లు తెచ్చాడు. 1,00,000 అప్పు తెచ్చాడు. 1,00,000 అప్పు తెచ్చి దేవుళ్ళ ఆ కూతురికి చేస్తున్నప్పుడు నేను అన్నాను, అయ్యా అప్పు తెచ్చావు కానీ ఆ డబ్బులు పెట్టి పిల్లలకి ఏదైనా వస్తువులు కొనుక్కాలి, లేదా బ్యాంకులు వేసుకొని నెలకి ఎంత కడతానని నాకు ఓపు. రేపు నీ పిల్ల పెద్ద పెళ్ళికి వచ్చినప్పుడు ఆ డబ్బులు పనిపోతాయ్యా అన్న. లేదా ఇక చేయాల్సింది అన్నాను. నీ ఇష్టం. స్తోత్రం. వాళ్ళు వడ్డీలు కట్టలేక మొన్న అన్నారు జీవితం తీసుకుంటా వచ్చాడు. అయ్యారు నువ్వు చెప్పావు, నేను వెళ్ళలేదు అయ్యారు, నాకు వాళ్ళు దిగిపోతున్నాను. స్తోత్రం చెప్తాను. ఆదివారం వచ్చిన కూడా మాసం తీసుకుంటాను. నెల కాపులో వచ్చాడు. ఒకసారి తీసుకోలేదు ద్వారా 4 దగ్గర తీసుకున్నాడు. ఇంకా 4 దగ్గర తీసుకునేలాగే రోజుకు ఒకరు వస్తున్నారు. నెల ఈ అమ్మాయి ఇళ్ళలో పనిచేస్తున్నాడు. అప్పుడు ఒకళ్ళ కడుతుంది. మరి అయిపోయి 4 వారాలు కదా నెలకి. ఈ 4 వారాల్లో 2 వారాలు ఒకళ్ళకి వెళ్ళిపోతున్నాయి. 1 వారం డబ్బులు ఇంటి అద్దెకి వెళ్ళిపోతున్నాయి.
ఒక వారం డబ్బులు సారీ సన్నటి పరిస్థితుల్లో ఉన్నాము. స్తోత్రం. అందుకని ముందు జాగ్రత్తగానే దేవుడు ఏం చేశాడు, నీ కోసం నేను సారేపతి ఎర్రరాన్ని ఏర్పాటు చేశాను. తొందరపడకూడదు, కంగారు పడకూడదు. దేవుడి కార్యక్రమం ఎదురు చూసేవారిని ఉండాలి. హల్లెలూయా. చూస్తేనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సారేపతి రాడు. అమ్మా చదవండి. అందుకతడు లేచి సారెపోతులకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అతని కట్టెలు ఏరుచుండ చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు తెమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు త్రాగబోచుండగా ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రామని, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డులో నూనె కొంచెం నూనె తప్పియు అప్పులు చేయుటకైనను నా దగ్గర లేదు. మేము సావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పొలలు ఏరుటకై వచ్చినని. చూడండి, ఇక్కడ ఏమంటున్నావా? ముందు నీళ్ళు అడిగారు, తేపోతుంది. మళ్ళీ పిలిచాడు, అప్పం అడిగారు, లేదంటుంది. లేదంటే ఆయన ఏమంటున్నాడు? మీరు ఆయన ఏమన్నాడు? అప్పుడు ఏలియా ఆమెతో అమ్మా ఈ మాట జాగ్రత్తగా నాది, భయపడద్దు, పోయి నీవు చెప్పినట్టు. హల్లెలూయా. ఎందుకంటే ధైర్యంగా మాట చెప్పాడంటే దేవుడు ముందుగానే ఏలియాకి చెప్పాడుగా, నువ్వు వెళ్ళు, నీ కొరకు నేను ఒక సారిపత్రాన్ని ఏదో రాని ఏర్పాటు చేశాను. మనం దేవుడి సంకల్పంలో ఉన్నావు, భయపడద్దు. దేవుడి చిత్తంలో నువ్వు ఉన్నావు, దేవుడి సంకల్పాన్ని బట్టి నీ ఎద్దకు వచ్చాను. నువ్వు భయపడద్దు, నువ్వు నాకు తీసుకురాను ఆశీర్వదించబడతావు. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటిగా చేసిన ఎద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఇదేమన్నా మర్యాద అసలు ఆ మాట చదువుతున్న మర్యాద ఉందా చెప్పండి? ఎంత కఠినడని ఎంత కషాయుడన్నా మీ పిల్లలు పెట్టుకున్నా పెట్టి అక్కడ అనరా? హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే నీకు వచ్చే సంపాదనలో మొదట అప్పం దేవుడికి చేయాలి. నువ్వు బియ్యమైనా ధనమైనా ఏదైనా నువ్వు బియ్యం పోసావు, ఎన్ని కిలోలు పోసావు, ఎన్ని బియ్యం ఉడుకుతున్నాయి, దాంట్లో ఉప్పుడు తీసుకుని దేవుడికి పంపించవచ్చు. మొదటిగా అందుకని మొదటిగా నాకు నీవు నీ సంపాదన మొదటగా దేవుడికి ఇవ్వాలి. ఇస్తే చదువు. భూమి మీద యెహోవా వర్షము కురిపించేంత వరకు ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట ప్రకారం చేయగా ఆమెయు దేవుని సంకల్పంలో ఎదురాలుంది. దేవుని సంఘంలో ఏలియా ఉన్నాడు కనుక దేవుని బిడ్డరా నా మాట మీద భయపడమాక అన్నాడు. హల్లెలూయా. నేను భయపడింది బాబు, ఈయన మొదటగా చేసుకురామంటున్నాడు. ఉన్న పిండి ఆయనకి పెడితే నేనే తినాలి, నా బిడ్డ తినాలి అనుకుంది. కొనుక్కుంటా నేను చేసుకొని ఇచ్చిందంట. స్తోత్రం చెబుదామా? కొనుక్కుంటానే దేవునికి ఎక్కవాలి, కొనుక్కుతా సులువుగా ఇవ్వకూడదు, మనసు పూర్తిగా. స్తోత్రం చెబుతావా? హల్లెలూయా. కొంతమంది ఇదివరకు నాకు ఫోన్ చేసేవాళ్ళు, దశంభాగం ఉంటారు, కైగారు ఎక్కడున్నారని ఫోన్ చేసి నమ్మటి వెళ్ళను. దూరాన్ని ఉన్నాను అనుకోండి, అమ్మ పొద్దున్న వస్తానంట, లేదా దగ్గరలో ఉంటే అమ్మ కొంచెం బాగా వస్తానంట. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు మానేశారు. అట్లా నేను అడగనా అనకూడదు. ఒక ఐగారు ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఏంటి నెలలో 3,000 ఇచ్చేదానికి ఏంటి 1000 రూపాయలు తగ్గిందని అంటాడు. కావడం చూసి ఫోన్ చేసి అడుగుతున్నాడు. 3,000 దేవుడు కదా మనం పిలిచేది, మనుషులు పిలిచాడా?
అమ్మా నా మాట అర్థమవుతుందా? దేవుడు పిలిచినప్పుడు దేవుడి మీద ఆధారపడు, మనుషుల మీద ఆధారపడటం ఏంటి? నేను ఎక్కడైనా ఎవరైనా వాళ్ళ మనస్ఫూర్తిగా ఇస్తేనే చేయగలుగుతా. అడిగే పని నాది కాదు, అడిగితే అడుక్కున్నాడు అర్థమవుతుందా? పిలిచింది నా దేవుడు అడుక్కున్నాడు కాదుగా, నిన్నారుగా దీవించేవాడు నా దేవుడు. స్తోత్ర. ఆమె భయపడి దేవుడు అప్ప చేసుకొచ్చినాక ఆమె బిడ్డ తన బ్రతకానికి దేవుడు సదాకాలం ఆమె దీవించాడు. స్తోత్ర. ఆ నూనె భయపడతా వెళ్ళిందంట. భయపడతా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. స్తోత్రం. మహిమ నీదేనయ్యా, ఘనత నీకే యేసయ్యా. మహిమ నీదేనయ్యా, ఘనత నీకే యేసయ్యా. జయమనిచ్చినావు నా భయము తీర్చినావే, జయమనిచ్చినావు నా భయము తీర్చినావే. జయము 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 నీకే జయము, జయము దిద్య జయము. హల్లెలూయా. ఇంకో కార్యం ఏం జరిగిందంటే అక్కడ కింద వచ్చిన చదివితే ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంతగా ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నువ్వు రానియేలా నా పాపమును నాకు జ్ఞాపకమును చేసి నా యొద్దకు వచ్చినవా నీ బిడ్డను నా చేతికి మనను ఆమె కవిటలో నుండి వాని తీసుకొని తన మంచం మీద వాడిని పడుకోబెట్టి, యెహోవా నా దేవా ఈ విధవరాని కుమారుని ఆమె మీదకి కీడు రానిద్దువా. యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద యెహోవా నా దేవా నా మొర ఆలకించుము. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి హల్లెలూయా, ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. చనిపోతున్న ఆ బిడ్డను దేవుడు బ్రతికించాడు. బ్రతికించి ఏం చేసిందట? ఆమెకు తన బిడ్డే ఆధారం, తన లేకపోతే ఆమెకేమి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చేసినావు అనేయించినావు, నన్ను చేసినావు అనేయించినావు. ఎన్ని చేసినా నిన్ను మరిచినా నన్ను మరవనంతివే, నన్ను విడవనంతివే, నాకు మరల వింటివే. హల్లెలూయా. మొదటగా దేవునికి రోజుగా మాట్లాడినా మర విన్నాడు. సాగుపోతున్న తన కుమారుని బ్రతికించాడు. ఎంత దేవుడే. రోగాలు తొలగిస్తాడు, వ్యాధులు తొలగిస్తాడు, మరణాలు తొలగిస్తాడు. ఎప్పుడే అంటే ఆయన సంకల్పంలో ఉన్నప్పుడు, ఆయన సంకల్పంలో మనం పిలువబడినప్పుడు ఆయనలో ఒదిగి ఉంటాడు. గర్వించుకోవడం ఎలా ఉండాలంట? ఒదిగి ఉండాలి. మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని రానున్నటువంటి 2వ నెలలో మనం ప్రవేశపెడుతున్నాం కనుక దేవుడిలేనా దేవుని సంకల్పంలో దేవుని చిత్తంలో బ్రతకాలని కోరుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయి. ప్రభువా, గడిచిన కాలంలో ఆయన నీ సంకల్పంలో ఉన్నామో లేదో తెలియదు, కానీ రానున్న మరి నెలలోకైనా మేము మీతో మేము నాయన మద్దతు సమ్మతించే వారిగా సహాయం చేయండి. నాయన మా కుటుంబాలలో మీరు ఉండండి. మా కుటుంబం అంతా కూడా నీ సంకల్పంలోకి నాయన జ్ఞాపకం చేసుకోగలవా. ప్రతి ఒక్కరు నోరు తెలిసి ప్రార్థన చేయండి. ఈ ఆఖరి ఆ మొదటి నెల ఆఖరి ప్రభుత్వాలు దేవుడు మనం తీసుకొచ్చాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రతి నోరు తెరవండి. ప్రభువా, నీ సంకల్పంలో మేము బ్రతకాలి. అయ్యా, నీ సంకల్పంలో గొప్ప దీవెన ఉంది ఆయన. దేవుని ప్రేమించే విధానం మాకు నేర్పిన ఆయన, నేర్పి మీ సంకల్పంలో బ్రతికేటువంటి విధానాన్ని మాకు ఆయన దయచేయండి. ప్రతి ఒక్కరు అడుగుదాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రము, 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 స్తోత్రము దేవా.
దయాకరికి గల మా తండ్రి, ప్రేమ నమ్మకైన మా యేసు, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, ఇదిగో నాయన ఇప్పటి వరకు నాయన మా తండ్రి దేవుడు ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి జరిగినని నేను మీ లేఖనాలు సెలవించినట్టుగా అయ్యా రానున్నటువంటి మరొక నెలలో మీ సంకల్పం బట్టి బ్రతికే కృప మా అందరికీ దయచేయండి. ఈ శబ్దం ద్వారా ఎంతమంది విన్నారో, సమీపంగా విన్న నీ బిడ్డలు దయాదూతని లైవ్ ద్వారా వింటున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు సంకల్పన జరిగించి నామానికి మహిమని దారపోసుకోమని నిన్న మాటలు నా మా హృదయాలను ముద్రించి భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. క్రీడా పరిచయం కొరకు మరి కానుకలు పడుతుండగా ఒక పాట పాడుకుందాం.